పార్లమెంటు ఉభయ సభలో విపక్షాలు నిరసన చేపట్టాయి. బీఆర్ఎస్ ఎంపీల పార్లమెంట్లో ఆందోళనకు దిగారు. ఈడీ, సీబీఐలో కేంద్రం దుర్వినియోగం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో నిరసనకు దిగారు. ఇక ఈ అంశంపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు నానాదాలు చేశారు. ఇక రాజ్యసభ కూడా విపక్ష సభ్యుల ఆందోళనతో అట్టుడికింది. దీంతో చైర్మన్ ధన్కర్ సభను వాయిదా వేశారు. అదాని సంక్షోభంపై జేపీపీతో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గత ఒక నెల నుంచి ఈ దేశంలో మన రాష్ట్రంలోనే కాదు పార్లమెంట్లో ఒక ఇష్యూ తీసుకొని మనము ఛాలెంజ్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దొంగతనాన్ని. అది సిబిఐ, ఈడీ వాళ్ళని ఏ తీరుగా ఉపయోగిస్తున్నారో దాని గురించి మనం మాట్లాడాం. ఏ ఇష్యూ ఉన్నదో లిక్కర్ గేట్ అంటా ఉన్నారు, లిక్కర్స్ అంటా ఉన్నారు, లిక్కర్ అమ్మారు అంటా ఉన్నారు. ఏదైనా లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇది సెప్టెంబర్ లోపలనే ఫస్ట్ అరెస్ట్ అయింది. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళు తలుస్తే ఏదంటే చేయొచ్చు. కానీ కావాలని దీన్ని లాక్కుంటూ ఇంకా దినాల్ని తస్కరం చేసుకుంటూ దీన్ని లాక్కుంటూ పొలిటిసైజ్ చేస్తా ఉంది. దానికి ఫెస్టివల్ అపోజ్ చేస్తారు. ఎవరి దీని గురించి ఎంక్వైరీ గురించో ఇంట్రాగేషన్ గురించో సిబిఐ కానివ్వండి రూల్స్ ప్రకారం బుక్ ఉంది. యు గోయింగ్ ఆన్ టు బుక్. ఐఎమ్ టెల్లింగ్ యూ ద బుక్ ఆఫ్ ది సిబిఐ. సిబిఐ ఎక్కడికంటే అక్కడ ఇంటికి పోవచ్చు, అది పోయింది. కవిత గారి ఇంటికి వెళ్ళింది. ఈడీ కూడా కెన్ టేక్ ఎ డిసిషన్. ది డైరెక్టర్ ఆఫ్ ఈడీ కెన్ టేక్ ఎ డిసిషన్ అండ్ దే కెన్ గో ఇఫ్ దే వాంట్. అది కాకుండా మీరు సపరేట్గా మీ దగ్గర పిలుచుకున్నారు అంటే ఎందుకు కొంచెమంతా ఎక్కువ తింకా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మీరు ఆన్లైన్ కానీ